ఇక 'బిగ్ బాస్ 9లో శనివారం అయితే వచ్చేసింది. శనివారం అనగానే నాగార్జున గారొస్తారు. హౌస్‌మేట్స్ చేసిన తప్పు ఒప్పులపై మాట్లాడతారు. ఎవరైతే తప్పు చేసారో వాళ్ళని కడిగిపడేయడం గూడా చూస్తాము. అయితే ఇందులో భాగంగానే హౌస్‌మేట్స్‌తో అందరిది మాట్లాడిన నాగార్జున ఇక రీతు వంతొచ్చింది. రీతునైతే లేపారు. రీతు నిజంగా ఈ వారమైతే చాలా అద్భుతంగా ఆడావు. కానీ నీ కన్నింగ్ గేమ్ ఏంటమ్మా? నీ వల్ల పవన్ కళ్యాణ్‌కైతే అన్యాయం జరిగిందని నీకు అనిపించలేదా? అంటే ఏం అన్యాయం సార్? నేనైతే అసలు ఏం అన్యాయం జరిగిందో నాకర్థం కాలేదు అంటే, వీడియో చూపించమంటావా? అంటూ అయితే చూపించండి సార్ అనగానే, వీడియో అయితే 'బిగ్ బాస్' నటికి నాగార్జున గారు చూపించారు. ఏదైతే డెమన్ పవన్‌కి చెవిలో చెప్పి, ఒకవేళ నీవు గాని గంట తీసుకుంటే, మన పవన్ కళ్యాణ్ తీసిన ఏదైతే వీడియోలో చెప్పిందో, ఆ వీడియో అయితే చూపించి రీతు పరువు తీసేశారనే చెప్పొచ్చు. ఎందుకంటే, డెమన్ పవన్‌తోటి నీకు గాని గంట దొరికితే ముందుగా నువ్వు పవన్ కళ్యాణ్ తీసేస్తే దానికి ఇమాన్యుయల్ పోతాడు. ఆ తర్వాత కెప్టెన్ అయ్యే ఛాన్స్ నాకొస్తది. రాముతో అయితే నేను కరెక్ట్‌గా ఫైట్ చేయగలనని ఏదైతే చెప్పిందో డెమన్ పవన్‌కి ఆ వీడియో చూపించి నాగార్జున గారైతే రీతు పరువు తీసేసారనే చెప్పాలి. ఎందుకంటే రీతుని ఒకే క్వెషన్ అడిగారు నాగార్జున గారు. ఇలా చేయడం కరెక్టా అంటే, సార్ నేను ఇంత జరుగుద్దని అనుకోలేదండి. నా కన్నింగ్‌తో నేను కెప్టెన్ అవ్వాలనుకున్నాను అనైతే చెప్పింది. సో, నీ వల్ల పవన్ కళ్యాణ్‌కైతే అన్యాయం జరిగింది కదమ్మా! అనగానే, అవును సార్ నిజంగా అన్యాయం జరిగింది. నేను ఇలా అవుతదని నేను అనుకోలేదు అంటే, సరే నువ్వైతే సారీ చెప్పేసి అంటే ఎమ్మటే పవన్ కళ్యాణ్‌కైతే రీతు చౌదరి సారీ చెప్పింది. పవన్ కళ్యాణ్ కూడా యాక్సెప్ట్ చేసాడు. సో, ఈ రోజు నుంచి మీరు కలుస్తారా లేదనేది మీ ఇష్టం. కాకపోతే ఇలా జరగటం వల్ల ఒకళ్ళకైతే అన్యాయం జరిగిందని నేను అంటాను రీతు అంటే, సరే సార్ నేను ఒప్పుకుంటాను. నేను తప్పు చేశాననైతే రీతు ఒప్పుకుంది. కానీ రీతు ఈ వారం అయితే చాలా బాగా అంటే చాలా బాగా నువ్వు 100% ఎఫెక్ట్ పెట్టి టాస్క్‌లయితే ఆడావనైతే రీతునైతే పొగిడారు. కానీ ఇలా కన్నింగ్ ఆడకంట నీ గేమ్ నువ్వు వాడుకొని నీ సత్తా నువ్వు చూపించుకుంటే బావుంటది రీతు. ఎందుకంటే ఆడియన్స్ చూస్తారు కదా! ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఆడితే బావుంటదనైతే రీతును ఒక పక్కన పొగుడుతూనే, మరో పక్కనైతే ఇచ్చుకున్నారనే చెప్పాలి. ఇక ఏదేమైనా సరే రీతు, ఈ వారమైతే నువ్వు చాలా బాగా ఆడావు కాబట్టి నిన్ను అప్రిషియేట్ చేస్తున్నాను. కాకపోతే ఈ కన్నింగ్ గేమ్ కాకుండా, ఒకరితో కాకుండా నీ బుర్ర వాడి, నీ ఇండివిడ్యువల్‌గా గేమ్ ఆడాలని మొన్న మీ అమ్మ కూడా చెప్పింది కదా! అదైతే ఒక్కసారి మనసులో పెట్టుకో రీతు అని. ఏదైతే డెమన్ పవన్‌కి చెవిలో చెప్పిందో ఆ వీడియో ఏసి పవన్ కళ్యాణ్ కోసం అయితే మాత్రం అద్భుతంగా చెప్పి రీతు పరువు అయితే నాగార్జున గారు తీయడం జరిగింది. సో, ఇది వార్నింగ్ కింద తీసుకుంటదా? లేకపోతే నెక్స్ట్ వారం నుంచి బాగా ఆడతదా రీతు అనేదైతే మనం చూడాలి. సో, మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.